వచ్చిందని ఆనందించేలోపు ఇంకొక కేసులో విచారించాలి. ఈలోపు ఇంకొక కేసుకు సంబంధించినటువంటి మళ్ళీ సమన్స్ వస్తుంటాయి. ఇది ప్రస్తుతం పోసాని కృష్ణమురళి పరిస్థితి. బయటికి వచ్చేలోపు కనీసం ఇంకొక 1 వారం 10 రోజులన్నా ఉంచాలన్నటువంటిది పోలీసుల ప్రయత్నం. సినీ దర్శకుడు పోసాని కృష్ణమురళి నరసరావుపేట పట్టణ 2 పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఇన్ఛార్జ్ న్యాయాధికారి ఆశీర్వాదం పాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోసాని నుంచి కేసు వివరాలు రాబట్టేందుకు వారం పాటు కస్టడీకి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇరుపక్షాల వాదనలో కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నెల 8 ఉదయం 8 గంటల నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పోలీస్ కస్టడీకి అనుమతించారు. కృష్ణమురళి బెయిల్ పిటిషన్ మీద విచారణని సోమవారానికి వాయిదా వేశారు. అన్నమయ్య జిల్లా ఓబులపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసాని కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని దాఖలు చేసిన పోలీస్ పిటిషన్ని కోర్టు శుక్రవారమే డిస్మిస్ చేసి మరోవైపు పోసాని కృష్ణమురళికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని సూర్యాపేట పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఓ టీవీ ఛానల్ ఆ సంస్థ యజమాని అందులోని ఉద్యోగులను ఉద్దేశించి పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రమేష్ బాబు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నవంబర్ 14న కేసు నమోదు చేశారు.